ప్రో కబడ్డీలో అతి తక్కువ మందికి ఉన్నటువంటి ఒక మంచి ట్రాక్ రికార్డ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కోచ్ అయినటువంటి సంజీవ్ కుమార్ బలియన్ గారికి ఉందని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 3లో ఆయన పాట్నా పైరేట్స్కి మొట్టమొదటి ట్రోఫీని అందించినటువంటి హెడ్ కోచ్గా ఉన్నారు. ఆ తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 9లో సెకండ్ ట్రోఫీని అందించినటువంటి హెడ్ కోచ్గా ఉన్నారు. ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి అతి తక్కువ మంది కోచ్ల్లో ఆయన ఒకరు. ప్రధానంగా ఇంత మంచి ట్రాక్ రికార్డ్ బీసీ రమేష్ సార్ దగ్గర తప్పితే వేరే ఏ ఇతర కోచ్ దగ్గర మనకి చూడడానికి లభించదు. అండ్ ఈసారి తెలుగు టైటన్స్ దగ్గర సంజీవ్ కుమార్ బలియన్ గారికి ఏమాత్రం తీసిపోయినటువంటి హెడ్ కోచ్ ఉన్నారని చెప్పాలి. కృష్ణ కుమార్ హుడ్డా గారు ఎప్పుడు బాటమ్ స్పాట్లో ఉండేటువంటి దబాంగ్ ఢిల్లీని అమాంతం ప్లేఆఫ్స్కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఫైనల్స్కి, ఆ తర్వాత ట్రోఫీని కూడా అందించడం మనం చూసాం. సో ఇలాంటి లెజెండరీ కోచ్ ఈసారి తెలుగు టైటన్స్కి ఉన్నారు కాబట్టి తెలుగు టైటన్స్ కూడా ఖచ్చితంగా ఈసారి బెటర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డిఫెన్స్లో చూసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ కోచ్ అయినటువంటి కృష్ణ కుమార్ హుడ్డా గారు ఎప్పుడూ కూడా ఎక్స్పీరియన్స్కి పెద్దపీట వేస్తూ ఉంటారు. ఎక్కువగా ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు డిఫెన్స్లో. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ డిఫెన్సివ్ కాంబినేషన్ని మనం చూడడానికి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఒపీనియన్ని మాకు తెలియజేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి.